బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో విత్తనాలు ఎదబెట్టడము రైతులు మొదలుపెట్టినారు ఈ రోజు నుంచి. ఇంకా కాలువలు అయితే రావలేదు. ఈ రోజు నుంచే ఏందంటే మరి ఎంత పద్ధతిని ట్రాక్టర్తో పెడుతున్నారో మరి ఈయన బొచ్చుతో చల్లుతున్నాడు ఏంటంటే అంటే రేపు పొద్దున నాటుకోవడానికి కొంచెం గట్లు అమ్మటే విత్తనం పడింది అనుకోండి, రేపు పొద్దున నాటుకోవడానికి ఇది లేకుండా దాని అమ్మట కూడా నారు మలిసిద్దని జల్లుకుంటామండి ముందర. అదేనండి ఏమైనా అవసరం అయితే పీకి పక్కన నాటుకోవడానికి దానికోసం అని ట్రాక్టర్ దాని అమ్మటకైనా రాదు కదా, గొర్రె తగిలిద్దని. అందుకని ముందర కాసిన ఒక 2 కిలోల విత్తనాలకి గట్లు అమ్మట జల్లుకుంటాం ముందర. ఎకరానికి వచ్చి 2 కిలోల విత్తనాలు జల్లుకుంటా ఉంటాం అనమాట. ఇట్లా జల్లుకుంటేనే రేపు పొద్దున. మీ పేరు ఏంటండి? నా పేరు కోటయ్య అండి, ఎస్ కోటయ్య. కోటయ్య. మీరంటే మీరందరూ ఎద పద్ధతే వాడుతున్నారండి? అదే మీరందరూ ఎద పద్ధతే వాడుతున్నారు, డైరెక్ట్ గా ఎత్తే పద్ధతే, నీళ్లు పెట్టి నాటు ఇవన్నీ లేకుండా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే? ఉపయోగం దీనివల్ల అండి మనకు కొంచెం రైతుకు ఖర్చు తగ్గిద్దండి. అది ఒకటిను, దీనివల్ల మనకు దిగుబడి కూడా వస్తున్నాయి, కూలీలు ఇబ్బంది లేకుండా అవుతుంది. ఇది వరకు మళ్ళీ లేదు, కూలీలు దొరకతలేదు. ఇప్పుడు అన్ని ప్రయోగరాలు ఉన్నాయి కాబట్టి మందులు కానీ దీన్ని కొట్టుకోవడానికి కానీ దీనికి మనం ఇదిగా ఉపయోగం ఉందని గత 7 సంవత్సరాల నుంచి మేము ఇదే పాల్గొంటున్నాం అండి. మొత్తం అన్ని యంత్రాల సాయంతో వ్యవసాయం చేస్తున్నారు. చేస్తున్నాం కాదే మాకు గవర్నమెంట్ రిక్వైర్ చేస్తున్నాం. కొద్దిగా మాకు సకాలంలో పిండి కానీ ఇస్తే ఈ మాకు వర్షాలు పడితే మేము కొద్దిగా మేము ఇదిగా ఉంటాం, రైతులందరూ కొద్దిగా హ్యాపీగా ఇదిగా ఉంటాం. లేకపోతే పిండి దొరకపోయినా కానీ మళ్ళీ ఏదైనా కానీ మాగాళ్ళు భూమి ఇబ్బంది పడతాం. యూరియా దొరకపోతే నష్టపోతాం అంటారు. అది ఎకరానికి వచ్చేసి మేము 22-23 కిలోల కాడ పెడతామండి. ఒడ్లు కూడా అది వచ్చేసి ఇట్లా ట్రాక్టర్తో డైరెక్ట్ గా ఎదబెట్టే పద్ధతి ఇదే బాగుందంటారు. కూలీల అవసరం తక్కువ. అది విత్తనాలు పెట్టినాక మరి ఈ బండి ఏందండి? ఈ బండి కింద బద్దిలాగా ఉందా? ఇది మాకు పెట్టిన తర్వాత ఆ విత్తనాలు కమ్ముకోవటానికి ఎదలాగుతామండి. దీన్ని మళ్ళీ అట్లా ఆగుతాము. అదేనండి. ముందర గొర్రెలు లేపుతున్నాడు, అది కూడా ట్రాక్టరే. అది తర్వాత అది ట్రాక్టర్ పెడుతున్నాడు. దీన్ని తర్వాత అట్లా ఆగుతానికి ఆ పెట్టిన కింద కమ్ముకుని శుభ్రంగా అడుగుని కొద్దిగా 2 అంగుళాలు లోతుకు పడతానికండి చేస్తున్నామండి. అదేనండి, విత్తనాలు పైకి కనపడకుండా ఎలుకలు తినకుండా. అంటే మరి 3 ట్రాక్టర్లకే పని, 3 ట్రాక్టర్లు ఉండి చేసుకుంటేనే పనులు అనమాట ఇలా. అదేనండి, అది ఇవన్నీ మీకు ఈ యంత్రాల సాయంతోనే వ్యవసాయం కొంచెం తేలిగ్గా ఉందంటారు. సరేనండి, థ్యాంక్స్ అండి. వీడియో యూట్యూబ్ లో పెడతాడు ఎక్కితే మొత్తం ఛానల్ పెట్టాడుగా. సరి చేసుకోవాలని చూసుకో. 10 కిలోలు అవసరం లేదు. మీకు 10 పడింది రాత్రి అంతే, కదిలేదు అసలు. ఏమండి ఈ ట్రాక్టర్లో విత్తనాలు ఇవన్నీ మరి ఎట్లాగండి డైరెక్ట్ గా ఎదబెట్టే పద్ధతి వాడుతున్నారా? ఎదబెట్టే పద్ధతి వాడుతున్నామండి అన్ని. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి మేము ఎద పెట్టుకుంటుంటే మాకు వాతావరణం అనుకోలే, ఎల్నినో ప్రభావంతో వానలు లేవని చెబుతున్నారు. మరి కానీ మరి ఎదురు చూస్తుంటే లేట్ అవుతుంది. దానికోసమని మా ముందలకి దేవుడి మీద కరుణించి పడతాడు వర్షం అని 3 రోజుల నుంచి మొగ్గులు పడుతున్నాయి. అందుకని పెట్టుకుంటున్నాం, ముందరకు వస్తున్నాం. ఇక మరి వర్షం పడిపోతే మార్గం ఏందండి? మార్గం లేకపోతే కొంచెం దూరాన ఏదైనా బోర్లు ఉన్న కాడి నుంచి మళ్ళీ ఆయిల్ పోసుకుని మేము పెట్టుకోవాలండి. దానికోసం మళ్ళీ ఎకరానికి ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి. డీజిల్ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులతో వ్యవసాయం ఎకరానికి వచ్చి 2000 మనకు అవుతుందండి. మళ్ళీ దీన్ని మరి ఇప్పుడు యూరియా కూడా దొరకని పరిస్థితిలో ఈ ఎక్స్ట్రా ఖర్చులు ఇవన్నీ వ్యవసాయం మీకు భారంగా ఉందా, ఏమన్నా లాభదాయకంగా ఉందండి? ముందు లాభదాయకం అంటే మాకు ఈ సంవత్సరం ఈ పిండి దొరకదని మేము కొద్దిగా అవమానం పడిపోతున్నాం. కానీ మరి దొరికిద్దని మరి చెబుతున్నారు, ఇస్తాము ఎకరానికి కానీ ఈ క్యాప్ లో చేసుకుంటామని చెబుతున్నారు వాళ్ళు. ఇంతవరకు ఇంకా మాకు ఇంకా డౌట్ గానే ఉంది, ఇంకా పిండి మనకు దొరకదని డౌట్. మరి యూరియా దొరకపోతే ఏమన్నా ప్రత్యామ్నాయ పరిస్థితి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయండి? ప్రత్యామ్నాయ పరిస్థితులు మాగాళ్ళండి, మాకేం కుదరదండి ఇవన్నీ. దాన్ని బట్టి యూరియా కానీ అన్ని దొరికితేనే మరి మేము ముందరకు వెళ్తాను. కానీ ఏదో ఎట్టాడుతాను ముందర వ్యవసాయం ఏరువాక అనేది ముందర సాగిస్తున్నాం. ముందర గవర్నమెంట్ చర్య తీసుకుని యూరియా సకాలంలో అందించేటట్టు చర్యలు తీసుకోవాలంటారు. మేము కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాం ఇవన్నీ మాకు సహాయంగా అందించాలని. దానికోసమని ముందర మరి టైము ఏటా పోయిన సంవత్సరం ఎట్లాగో 2వ తారీఖు నాడు పెట్టాము. ఇవాళ తారీఖు 6.
మరి 4 రోజులు వర్షాలు పడతాయని మరి ఇప్పుడు బోర్లు ఉన్న వాళ్ళు పెడుతున్నారు, బోర్లు లేని వాళ్ళ పరిస్థితి ఏందండి? మరి వ్యవసాయం అంతా కుట్టుపడిపోతుంది. కాలువలు కూడా వర్షాలు లేక మరి కాలువలు కూడా వదలతలేదు కదా, ఇంకా లేకపోతే మరి వారం లేట్ అయినా కానీ మరి ఆ వర్షాలు వస్తేనే పడితేనే మాకు ఈ భూమి సాగిద్ది. మరి నీళ్ళు లేవు, కాలువలు లేవు, అప్పుడు మా రైతులు మళ్ళీ ఇబ్బంది పడి వీడియో యూట్యూబ్ లో పెడతాడు ఎక్కితే చీకుట్టి ఆడిని మొత్తం ఛానల్ పెట్టాడుగా. దాన్ని సరి చేసుకోవాలని చూసుకో. 10 కిలోలు అవసరం లేదు. అబ్బాయికి 10 పడింది రాత్రి అంతే, అదే పడుతుంది కదిలేదు అసలు. ఏమండి ఈ ట్రాక్టర్లో విత్తనాలు ఇవన్నీ మరి ఎట్లాగండి డైరెక్ట్ గా ఎదబెట్టే పద్ధతి వాడుతున్నారా? ఎదబెట్టే పద్ధతి వాడుతున్నామండి అన్ని. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి మేము ఎద పెట్టుకుంటుంటే మాకు కొంచెం దిగుబడి. వాతావరణం అనుకోలే, ఎల్నినో ప్రభావంతో వానలు లేవని చెబుతున్నారు. మరి కానీ మరి ఎదురు చూస్తుంటే లేట్ అవుతుంది. దానికోసమని మా ముందలకే దేవుడి మీద కరుణించి పడతాడు వర్షం అని 3 రోజుల నుంచి ముగ్గులు పడుతున్నాయి, అందుకని పెట్టుకుంటున్నాం, ముందరకు వస్తున్నాం. ఇక మరి వర్షం పడిపోతే మార్గం ఏందండి? మార్గం లేకపోతే కొంచెం దూరాన ఏదైనా బోర్లు ఉన్న కాడి నుంచి మళ్ళీ ఆయిల్ పోసుకుని మేము పెట్టుకోవాలండి. దానికోసం మళ్ళీ ఎకరానికి ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి. డీజిల్ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులతో వ్యవసాయం ఎకరానికి వచ్చి 2000 మనకు అవుతుందండి. మళ్ళీ దీన్ని తడుపు. మరి ఇప్పుడు యూరియా కూడా దొరకని పరిస్థితిలో ఈ ఎక్స్ట్రా ఖర్చులు ఇవన్నీ వ్యవసాయం మీకు భారంగా ఉందా, ఏమన్నా లాభదాయకంగా ఉందండి? ముందు లాభదాయకం అంటే మాకు ఈ సంవత్సరం ఈ పిండి దొరకదని మేము కొద్దిగా అవమానం పడిపోతున్నాం. కానీ మరి దొరికిద్దని మరి చెబుతున్నారు, ఇస్తాము ఎకరానికి కానీ ఈ క్యాప్ లో చేసుకుంటామని చెబుతున్నారు వాళ్ళు. ఇంతవరకు ఇంకా మాకు ఇంకా డౌట్ గానే ఉంది, ఇంకా పిండి మనకి దొరకదని డౌట్. మరి యూరియా దొరకపోతే ఏమన్నా ప్రత్యామ్నాయ పరిస్థితి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయండి? ప్రత్యామ్నాయ పరిస్థితులు మాకాళ్ళండి, మాకేం కుదరదండి ఇవన్నీ. దాన్ని బట్టి యూరియా కానీ అన్ని దొరికితేనే మరి మేము ముందరికి వెళ్తాను. కానీ ఏదో ఎట్టాడితే ముందర వ్యవసాయం ఏరువాక అనేది ముందర సాగిస్తున్నాం. ముందర గవర్నమెంట్ చర్య తీసుకుని యూరియా సకాలంలో అందించేటట్టు చర్యలు తీసుకోవాలంటారు. మేము కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాం, ఇవన్నీ మాకు సహాయంగా అందించాలని. దానికోసమని ముందర మరి టైము ఏటా పోయిన సంవత్సరం ఎట్లాగో 2వ తారీఖు నాడు పెట్టాము, ఇవాళ తారీఖు 6. మరి 4 రోజులు వర్షాలు పడతాయని మరి ఇప్పుడు బోర్లు ఉన్న వాళ్ళు పెడుతున్నారు, బోర్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి వ్యవసాయం అంతా కుట్టుపడిపోతుంది. కాలువలు కూడా వర్షాలు లేక మరి కాలువలు కూడా వదలతలేదు కదా, ఇంకా లేకపోతే మరి వారం లేట్ అయినా కానీ మరి ఆ వర్షాలు వస్తేనే పడితేనే మాకు ఈ భూమి సాగిద్ది. మరి నీళ్ళు లేవు, కాలువలు లేవు, అప్పుడు మా రైతులు మళ్ళీ ఇబ్బంది పడి